ఈ వీడియోలో నేను గ్యాస్ట్రిక్ లేదా స్టమక్ క్యాన్సర్ సంకేతాలు లక్షణాల గురించి మాట్లాడుతున్నాను. కడుపు క్యాన్సర్ అంటే ఏమిటి? కడుపు క్యాన్సర్ ఎందుకు సంభవిస్తుంది? కడుపు క్యాన్సర్ యొక్క మెటాసిస్ట్తో సంభవించే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇది కడుపులో లేదా కడుపు కణజాలంలో క్యాన్సర్ ద్రవ్యరాశిని అనగా క్యాన్సరస్ మాస్ని కలిగి ఉంటుంది. కడుపులో లేదా పొట్టలోని కణజాలాల్లో కడుపు క్యాన్సర్ లేట్ ప్రజెంటింగ్ క్యాన్సర్ను అందజేస్తుంది. అంటే ఇది క్లినికల్ ప్రజెంటేషన్స్లో అంటే మనం టెస్టులకు వెళ్ళినప్పుడు తర్వాతి దశలో మాత్రమే దీన్ని కనుగొనగలుగుతారని అర్థం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు సంకేతాలు తేలికపాటివి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన క్యాన్సర్గా పరిగణించబడుతుంది. కడుపు క్యాన్సర్ రకాల్లో అత్యంత సాధారణ రకం గ్యాస్ట్రిక్ లింఫోమా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లేదా జిఐ స్ట్రుమల్ ట్యూమర్, గ్యాస్ట్రిక్ కార్సినోయిడ్ క్యాన్సర్ను పొందేందుకు అనేక ప్రమాద కారకాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రతి ప్రమాద కారకం ఒక నిర్దిష్ట రకంతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాద కారకాలు స్మోకు, ఫుడ్స్, దీర్ఘకాలిక వాడకం వలన. కాబట్టి హెచ్ పైలోరీ లేదా హెలికోబాక్టర్ పోలోరీ ఇన్ఫెక్షన్ ఉన్న నైట్రోసమైన్లతో కూడిన ఆహారాల వల్ల స్టమక్కు బ్యాక్టీరియా సోకుతుంది. కాబట్టి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కలిగి ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. గ్యాస్ట్రిక్ పూతల వంటి ఇతర విషయాలకు కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. పొగాకు, ధూమపానం కూడా కడుపు క్యాన్సర్కు మరొక ప్రమాద కారణం. దీర్ఘకాలిక పొట్టలో పుండ్లు, కడుపులో దీర్ఘకాలిక మంట కలిగి ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో మెటాసిస్ ఉన్నప్పుడు ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రారంభ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ముందుగానే గమనించడం ముఖ్యం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఈ క్యాన్సర్ లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇవి సాధారణ లక్షణాలు కలిగి ఉంటాయి. జీర్ణాశయాంతర సంకేతాలు మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలతో ప్రారంభమవుతుంది. వీటిలో మొదటిది కడుపు నొప్పి. పొత్తి కడుపు నొప్పి కడుపులో క్యాన్సర్ పెరుగుదల కారణంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల పొత్తి కడుపు నిర్మాణాలపై ఒత్తిడి చేసి కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ కారణంగా కలుగుతుంది. కడుపు కణజాలంలోకి చొరబడటం, పొత్తి కడుపులోని చుట్టుపక్కల నిర్మాణాలపై నొక్కడం వలన ఇది తరచుగా నిరంతరం నొప్పిగా కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో సంభవించే మరొక ముఖ్యమైన లక్షణం బరువు తగ్గడం. స్టమక్లో క్యాన్సర్ పెరుగుదల కారణంగా కడుపు ల్యూమెన్ లేదా ఇన్సైడ్ స్పేస్ తగ్గుతుంది. స్టమక్ సైజు తగ్గుతుంది. ఇది తరచుగా ఆకలి తగ్గడానికి దారితీస్తుంది. పేషెంట్కి ఆకలి ఉండదు, వారు ఎక్కువగా తినరు. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. దీంతో రోగి సన్నగా మారతాడు. స్టమక్లో క్యాన్సర్ పెరుగుదల కారణంగా రిడ్యూసింగ్ ది ఇన్సైడ్ స్పేస్ ఆఫ్ ది స్టమక్ కడుపు యొక్క కాంతి పరిమాణాన్ని తగ్గించడం వలన ఇది రోగి యొక్క ఆకలిని తగ్గిస్తుంది. కానీ క్యాన్సర్ పేషెంట్ నుండి పోషకాలు డైవర్టింగ్ వలన బరువు తగ్గుతారు. తర్వాత ఈ వ్యాధి చాలా తీవ్రంగా మారి తీవ్రమైన అలసటకు దారితీస్తుంది. నెక్స్ట్ లక్షణం ఎర్లీ సాటిటీ. మరొక జీర్ణాశయాంతర లక్షణం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సింప్టమ్ ఎర్లీ సాటిటీ బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఎర్లీ సాటిటీ తిండి తిన్న తర్వాత కడుపు నిండుగా ఉండి తర్వాత ఆకలి తగ్గుతుంది. అంటే రోగి తిన్న తర్వాత వారు చాలా కడుపు నిండుగా ఉన్నట్లు భావిస్తారు. అంటే వీరు చాలా తక్కువ మొత్తంలో ఆహారం తిన్న తర్వాత అది ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎర్లీ సాటిటీలో ఉన్నట్లు మనం గమనిస్తాం. ఎందుకంటే స్టమక్ మాస్ వల్ల ఖాళీని తగ్గించడం వల్ల జరుగుతుంది. కడుపు లోపల ఒక బిగ్ మాస్ ఇన్సైడ్ ది స్టమక్లో ఉంటుంది. దీని వలన కడుపు బాగా నిండిన అనుభూతికి ముందు అక్కడ ఎక్కువ ఆహారం నిల్వ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క మరొక ముఖ్యమైన లక్షణం వికారం, వాంతులు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు బరువు తగ్గడానికి ఇది ఒక కారణం కూడా అవుతుంది. కడుపులోని క్యాన్సరస్ మాస్ కడుపు చుట్టుపక్కల స్ట్రక్చర్స్పై నొక్కడం వల్ల వికారం మరియు వాంతులు కూడా సంభవించవచ్చు. వికారం, వాంతులు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణంగా ఉంటుంది. తర్వాత లక్షణం అజీర్ణం, ఇండైజెషన్. ఇది కడుపులో ఆహారం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కడుపులో ఉన్న క్యాన్సర్ యొక్క ద్రవ్యరాశి కారణంగా డైస్పాసియా సమస్యలను కూడా చూడవచ్చు. ఈ సమస్యల వలన ఆహారం మింగడం కష్టమవుతుంది. సమ్ కేసెస్లలో కడుపులో క్యాన్సర్ ఉన్న ప్రదేశాన్ని బట్టి అది అన్నవాహికలో కూరుకుపోయినట్లు అనిపించి ఆహారంతో సమస్యలకు దారితీయవచ్చు. తద్వారా ఆహారం చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ కడుపులోని ఆ ద్రవ్యరాశి కారణంగా
అది పొట్టలోని స్థానాన్ని బట్టి ఉంటుంది. స్టమక్లోని ఆహారం ఆ ద్రవ్యరాశిని దాటడం లేదని మనకు ఎలా తెలుస్తుంది? అది స్టమక్లో మాస్ ఎక్కడ ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ కొన్ని సందర్భాల్లో లేదా దిగువ అన్నవాహికకు స్పింక్టర్కు దగ్గరగా ఉండవచ్చు. ద్రవ్యరాశి ఎక్కడ ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. కడుపులో ఆహారం కేవలం ఇరుక్కుపోయినట్లు, అన్నవాహికలో చిక్కుకున్నట్లు అనిపించవచ్చు. దీనిలో మరొక లక్షణం హెమటెమిసిస్. హెమటెమిసిస్ అంటే రక్తపు వాంతులు. ఇది బలహీనమైన క్యాన్సర్ నాళాల నుండి కడుపులో రక్తస్రావం కావడం వల్ల వస్తుంది. బలహీనమైన రక్తనాళాలను క్యాన్సర్ దాని పోషణను పొందేందుకు ఉపయోగిస్తుంది. ఆ రక్తనాళాలు బలహీనంగా ఉండి విరిగిపోతాయి. ఇవి కడుపులో రక్తస్రావాన్ని కలిగించవచ్చు. లేకపోతే ద్రవ్యరాశి స్వయంగా రక్తస్రావం కావచ్చు. ఇవన్నీ కడుపులో రక్తానికి దారితీయవచ్చు. రోగికి వికారం మరియు రక్తపు వాంతులు అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో సిగ్నిఫికెంట్ డిసీజ్గా రక్తస్రావం వ్యాధి ఉంటుంది. హెమటెసిస్ ప్రోగ్రెషన్ మరింత తీవ్రమవుతుంది. కొంతమంది పేషెంట్లలో మొలినాను కూడా చూడవచ్చు. మొలినా నల్లటి టీ దుర్వాసనతో కూడిన మలం. ఎగువ జీర్ణాశయాంతర అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రక్తస్రావం కారణంగా వస్తుంది. కడుపు పైన జీర్ణాశయాంతర ప్రేగులలో ఉంటుంది. పేషెంట్ ఒకవేళ రక్తపు వాంతులు కాకపోతే ఏం జరుగుతుందంటే వారికి కడుపులో రక్తము నిల్వ ఉంటుంది. దానివల్ల రక్తాన్ని వాంతి చేయడానికి బదులుగా వారు రక్తాన్ని జీర్ణం చేసుకుంటారు. ఈ బ్లడ్ నుండి జీర్ణమైన హిమోగ్లోబిన్ నల్లగా మారుతుంది. మలం నల్లగా మారుతుంది. ముఖ్యంగా చాలా దుర్వాసన వస్తుంది. ఈ స్టమక్ క్యాన్సర్లో మరొక లక్షణం లింఫ్ నోడ్స్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో జీర్ణాశయాంతర లక్షణాలు శోషరస కణుపులతో మెటాస్టాసిస్ సంబంధం కలిగి ఉంటాయి. ఈ క్యాన్సర్ మెటాస్టాసైజింగ్లో లింఫ్ నోడ్స్ అంటే శోషరస కణుపులు శరీరంలోని ఇతర భాగాలలో ముగుస్తుంది. కాబట్టి మెటాస్టాటిక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో ప్రభావితమయ్యే శోషరస కణుపులలో ఒకటి విట్చో నోడ్. విట్చో నోడ్ ఎడమ సూపర్ క్లావిక్యులర్ నోడ్ అవుతుంది. ఇది సూపర్ క్లావిక్యులర్ ప్రాంతం. ఈ క్లావికల్ సూప్రా క్లావిక్యులర్ పైన ఉంటుంది. ఇది ఎడమ వైపున ఉంటుంది. ఎడమ సూపర్ క్లావిక్యులర్ ఏరియాలో ఇది మాస్గా ఉంటుంది. ఇది మెటాస్టాసిస్ వల్ల వస్తుంది. కడుపు క్యాన్సర్ నుండి మెటాస్టాటిక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నుండి ప్రభావితం చేయగల మరొక ముఖ్యమైన శోషరస కణుపు సిస్టర్ మేరీ జోసెఫ్ నోడ్. ఇది సిస్టర్ మేరీ జోసెఫ్ నోడ్ పెరికోల్ శోషరస నోడ్ అవుతుంది. ఇమికస్ లేదా బొడ్డు చుట్టూ కణుపు ఉంటుంది. ఈ శోషరస కణుపు సాధారణంగా పొత్తి కడుపుని ఖాళీ చేస్తుంది. కాబట్టి కడుపు రిలీజ్ చేసే క్యాన్సర్ ఉన్నట్లయితే ఈ నోడ్లోకి ప్రవేశించి సిస్టర్ మేరీ జోసెఫ్ నోడ్ను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో పెద్దదిగా ప్రముఖంగా మారవచ్చు. ఇవి గ్యాస్ట్రిక్లో ప్రభావితమయ్యే శోషరస గ్రంథులు. ఇతర స్థానాలు. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలు లేదా ఇతర ప్రదేశాల్లో ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా మెగాస్టాసైజ్ చేయగలదు. వీటిలో కొన్ని బ్లమ్ షెల్ఫ్ లేదా బ్లూమ్ షెల్ఫ్ను కలిగి ఉంటాయి. బ్లూమ్ షెల్ఫ్ ఇక్కడ ఈ ప్రాంతంలో బ్లూమ్ షెల్ఫ్ ఇది ఆడవారిలో గర్భాశయం వెనుక ఉంటుంది. రెక్టో గర్భాశయ పర్సును గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మెటాస్టాసిస్ డగ్లస్ పర్స్ అని కూడా పిలుస్తారు. కాబట్టి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మెటాస్టాసైజ్ అయ్యే ప్రదేశాల్లో దీనిని క్రూకెన్బర్గ్ ట్యూమర్ అని కూడా చూడవచ్చు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అండాశయాలకు మెటాస్టాసైజ్ అయ్యే చోట కెన్బర్గ్ ట్యూమర్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ 2 అండాశయాలకు మెగాస్టాసైజ్ అవుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ద్వైపాక్షికంగా సంభవిస్తుంది. నెక్స్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది లివర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కాలేయం లేదా చుట్టుపక్కల వరకు కూడా వ్యాపిస్తుంది. ప్రత్యేక సంకేతాలు లక్షణాలకు ఇది దారితీస్తుంది. కాలేయం యొక్క నిర్మాణాలు అంటే లివర్ యొక్క స్ట్రక్చర్స్లో కామెర్లు కూడా ఉంటాయి. కామెర్లు ఐస్కారా లేదా కళ్ళలోని తెల్లసొనలోని చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఒకవేళ స్కారా పసుపు రంగులోకి మారినట్లయితే దీనిని స్క్లెరల్ అయోరిస్ అని పిలుస్తారు. ఈ కామెర్లు స్కెలర్ అయోరిస్ కాలేయం చొరబాటు కారణంగా వస్తుంది. కాలేయానికి మెటాస్టాసిస్ ఏర్పడుతుంది. ఇది ఇంట్రాహెపాటిక్ అని అర్థం. ఇది లివర్లో చేరి బైలరీ ట్రీ యొక్క అడ్డంకికి కారణంగా ఇది అదనపు హెపాటిక్గా ఉంటుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లివర్లోకి మెటాస్టాసైజ్ చేయబడి కామెర్లకు దారితీస్తుంది. బైలరీ ట్రీలో చుట్టుపక్కల అడ్డుపడటానికి దారితీస్తుంది. అదనపు హెపాటిక్గా ఉంటుంది. వీటిలో ప్రతి ఒక్కటి రక్తంలో బిలిరూబిన్ స్థాయిని పెంచడానికి దారితీస్తుంది. బిలిరూబిన్ పసుపు రంగు వర్ణద్రవ్యం. ఇది చర్మం మరియు కళ్ళలోని తెల్లటి పసుపు రంగుకు కారణమవుతుంది. హైపర్బీమియాకు దారితీస్తుంది. రక్తంలో బిలిరూబిన్ స్థాయి
మరొకటి కాలేయంలో మెటాస్టాసిస్తో మనం చూడగలిగేది ఐట్స్. ఇది ద్రవంతో నిండిన పొత్తి కడుపుగా ఐటిస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు పొత్తి కడుపు మళ్ళీ పెరోనల్ ద్రవంతో నిండి ఉంటుంది. లివర్కి సంబంధించిన మెటాస్టేజ్ల కారణంగా లివర్ దెబ్బతింటుంది లేదా వైఫల్యం చెందుతుంది. చివరికి ఇది పోర్టల్ హైపర్ టెన్షన్ కారణంగా వస్తుంది. ఇది పోర్టల్ సిస్టంలోని అధిక పీడనం ఉదర ప్రదేశంలోకి పెరోనల్ స్పేస్లోకి ద్రవం బయటకు పోవడానికి దారితీస్తుంది. పొత్తి కడుపులో పెరోనల్ ద్రవం యొక్క సేకరణ ఇది ఆల్బుమిన్ తగ్గడం వల్ల కూడా కావచ్చు. అలాగే లివర్ కణజాలం చాలా దెబ్బతిని ఉంటుంది. అందువలన తగినంత ఆల్బుమిన్ను ఉత్పత్తి చేయడానికి సాధ్యం కాదు. ఇది ఐట్స్ కూడా దారితీస్తుంది. పెరిఫెరల్ ఎడిమా అలాగే హెపాటోమెగలీ సోట్ను కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యేది ప్రేగు. ఇందులో లివర్ విస్తరిస్తుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది లివర్. ఇది మళ్ళీ కాలేయం ఇన్ఫ్లమేషన్ కారణంగా అడ్డంకికి కారణంగా జరుగుతుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఇది జాకు దోహదం చేస్తుంది. సాధారణంగా ప్రేగు అవరోధం కూడా చూడవచ్చు. కాబట్టి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ యొక్క అడ్డంకి కారణంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో ప్రేగు అవరోధం సంభవించవచ్చు. ఇక్కడ గ్యాస్ట్రిక్ అవుట్లెట్ను నిరోధించాలి. దానివలన మనం ప్రేగు అవరోధం యొక్క సంకేతాల లక్షణాలను కూడా మనం చూడవచ్చు. వీటిలో మలబద్ధకం, వికారం మరియు వాంతులు పెరగడం, ప్రేగు శబ్దాలు తగ్గడం వంటి సమస్యలను మనం చూడవచ్చు. కాబట్టి ఇవన్నీ బ్యాటిల్ అవరోధం యొక్క లక్షణాలుగా సంతకం చేయబడతాయి. వీటిలో మరొక లక్షణం ఫ్లూరల్ అఫ్యూజన్. మెటాస్టేట్ని మనం బహువచనంగా అఫ్యూజ్ అని కూడా చూడవచ్చు. ఊపిరితిత్తుల్లో చుట్టుపక్కల ద్రవం ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తుల శబ్దాలను వినడానికి, డోలనంపై శ్వాస ఆడకపోవడం, పగుళ్ళు వంటి లక్షణాల యొక్క నిర్దిష్ట సంకేతాలకు దారితీస్తుంది. ఇక్కడ పగిలిన శబ్దాలను వినగలుగుతారు. తద్వారా ఊపిరితిత్తుల్లోని మెటాస్టాటిక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో ద్రవం ఉందని తెలుసుకుంటాము. గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో పారానియోప్లాస్టిక్ సిండ్రోములు సంభవించడానికి కూడా మనం చూడవచ్చు. ఇది తక్కువ ట్రోస్ సైన్ మరియు ప్రాణాంతక అకాంతోసిస్ వంటి నిర్దిష్ట చర్మ పరిశోధనలకు కూడా దారితీస్తుంది.